మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఆన్లైన్లో మందుల అమ్మకాలపై నిరసనకు దిగింది ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్. ఆన్లైన్ అమ్మకాలతో తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందంటున్నారు మెడికల్ షాప్ ఓనర్స్. బంద్ నుంచి హాస్పిటల్స్లోని మెడికల్ షాప్స్, ఎమర్జెన్సీ మెడిసిన్ అమ్మకాలకు మినహాయింపునిచ్చారు. గుంతకల్లో మెడికల్ షాప్ల బంద్, ఈ ఫార్మసీలకు వ్యతిరేకంగా కెమిస్టుల నిరసన. ఆన్లైన్ ద్వారా మందుల విక్రయాలు, కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్లకు వ్యతిరేకంగా గుంతకల్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణ మరియు మండలంలోని మెడికల్ షాప్లను బంద్ చేసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీ శ్రీ కనక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద నుంచి ప్రారంభమై ప్రధాన రహదారి పొట్టి శ్రీరాములు సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, కూరగాయల మార్కెట్ మీదుగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఈ బైక్ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న మెడికల్ షాప్ నిర్వాహకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు చేత పట్టుకుని ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఆన్లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్లు, అకౌంట్ ఆఫర్ల పేరుతో ప్రజలను ఆకర్షిస్తూ స్థానిక మెడికల్ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. గుంతకల్ పట్టణంలోనే గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు సుమారు 25 మెడికల్ షాపులు మూతపడగా 25 కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే డాక్టర్ సూచనలు లేకుండానే ఆన్లైన్ లో మందులు సులభంగా అందుబాటులోకి రావడం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని, నకిలీ మందుల విక్రయాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఆన్లైన్ మెడిసిన్ అక్రమ విక్రయాలను తక్షణమే నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి నినాదాలు చేసిన మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంఆర్ఓకి అందజేశారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ ప్రధాన డిమాండ్లలో ఆన్లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయడం, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను అరికట్టడం, నకిలీ మందుల విక్రయాలను నివారించడం, ఈ ఫార్మసీకి సంబంధించిన నోటిఫికేషన్లను రద్దు చేయడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో గుంతకల్ మెడికల్ అసోసియేషన్ నాయకులు, మెడికల్ షాప్ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు గుంటకల్ మెడికల్ అసోసియేషన్ తరఫున మేమంతా గుంటకల్లో బంద్ పాటిస్తూ బైక్ ర్యాలీ చేస్తూ ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇండియా మొత్తంలో 12 లక్షల మంది షాపులు, మెడికల్ షాపులు అందరూ, హోల్సేలర్స్, కార్పొరేట్ మెడికల్ షాపులు అందరు కలిసి ఈరోజు ఈ బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఆన్లైన్ లో రెగ్యులరైజేషన్ లేకుండా మందులు కొంటున్నారు జనాలు. దానివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి. సో ఆన్లైన్ మందుల్ని నిషేధించాలి, నియంత్రించాలి అని కోరుకుంటూ, అలాగే కూడా
అధిక డిస్కౌంట్లతో ఈ వృత్తిని, మెడికల్ షాప్ అనేది ఒక వ్యాపారము, ఒక ఎంతో మందికి జీవనోపాధి. ఈ రోజు ఆన్లైన్ వాళ్ళు అధిక డిస్కౌంట్ ఇచ్చి చిరు వ్యాపారాలకి జీవితం లేకుండా చేస్తున్నారు. మన గుంటకల్లోనే పోయిన సంవత్సరంలో 30 షాపులు తీసేశారు. మన గుంటకల్ ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ఎంతమంది అవుతారు, దేశంలో ఎంతమంది అవుతారు? ఎంతో మంది వాళ్ళ జీవనోపాధిని పోగొట్టుకుంటున్నారు. దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సో నకిలీ మందుల్ని కూడా అరికట్టాలంటే ఆన్లైన్ వ్యవస్థని నిషేధించాలని దృఢంగా గుంటకల్ మెడికల్ అసోసియేషన్ తరఫున అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్యంగా మెడికల్ షాపులు, మెడికల్ అసోసియేషన్స్ ఆల్ ఇండియా వైస్ బంద్ ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే మన ఊరు మన దుకాణం అనేది ముఖ్యంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. మన ఊర్లో ఒక పెద్ద కార్యక్రమం జరుగుతోందంటే మన షాపులకే వచ్చి వాళ్ళు విరాళాలు అడగడం కానీ లేదా వాళ్ళకి సహాయం చేయడం కానీ జరుగుతోంది. అదే ఒక ప్రైవేట్ సంస్థకు వెళ్ళి అదే వాళ్ళ హెడ్ ఆఫీస్ ఎక్కడో అహ్మదాబాద్ లో కానీ, హైదరాబాద్ లో కానీ, బెంగళూరులో కానీ ఉంటుంది. వాళ్ళకి వచ్చే ట్యాక్స్ అంతా ఆ స్టేట్కి వెళ్తుంది. కాబట్టి మన ఊరికి ఏమి రాదు, మన స్టేట్కి ఏమి రాదు. దయచేసి ఇది ప్రతి ఒక్కరూ గమనించి మన ఊరు మన దుకాణం అనే బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరూ అలాంటి షాపుల్లోనే కొంటే మన మెడికల్ షాపులు అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. పోయిన సంవత్సరంలోనే తెలిసింది, పోయిన సంవత్సరంలో మన ఊర్లోనే 25 మెడికల్ షాప్స్ జరగక బంద్ చేయడం జరుగుతోంది. అంటే 25 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వారితో పాటు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ వర్కర్స్ కూడా రోడ్డున పడే భారం పడింది. అందుకే ప్రతి ఒక్కరూ మన లోకల్ దుకాణాలలో ఎంతో అభివృద్ధి చెందుతుంటున్నారు. అలాంటి వారు అభివృద్ధి చెందక మన ఊరే ఖాళీ అయిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ లోకల్ షాపుల్లో పర్చేస్ చేయవలసిందిగా. అంతేకాకుండా నకిలీ మందులు కొంతమంది తీసుకొని వచ్చి అమ్ముతున్నారు. అది అరికట్టాలని చెప్పి మనం అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఈ కార్యక్రమం తరపున మా గుంటకల్ అసోసియేషన్ తరపున కోరుకుంటున్నాము. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీకి వచ్చిన మెడికల్ అసోసియేషన్ లో మెంబర్లందరికీ ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపుకుంటున్నాము. ఆన్లైన్ లో మందుల విక్రయాలను అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఎన్నో కుటుంబాలు మెడికల్ షాపులు మూతేయడం జరిగింది. కారణం ఏంటంటే అధిక డిస్కౌంట్లు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టేసి ఈ కార్పొరేట్ సంస్థలు అధికంగా ఈ నకిలీ మందులను కానీ అదేవిధంగా అధిక డిస్కౌంట్లతో ఈ వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి కరోనా టైంలో నుంచి ఈ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్ ఎక్కువ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటికి కొనసాగుతుంది. ఈ చిన్న తరహా మెడికల్ షాపులు పల్లెల్లో కానీ అన్ని చోట్ల కూడా ప్రజల్లోకి అతి తొందరగా చొచ్చుకుపోతున్నది, సపోర్ట్ గా నిలబడుతున్నది, అలాంటి సేవ అందిస్తున్నారు. ఎప్పటి నుంచి జరుగుతుంది. కాబట్టి ఈ కార్పొరేట్లు అధిక డిస్కౌంట్లు, ఆన్లైన్ వ్యవస్థను రూపమాపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పేపర్ వారికి, మీడియా వారికి అందరికీ మా యొక్క గుంటకల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసినంత కెమిస్ట్ అందరికీ, ఈ ర్యాలీలో పాల్గొన్న కెమిస్టులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఆన్లైన్ లో మందుల విక్రయాలను అరికట్టాలి. ఆన్లైన్ లో మందుల విక్రయాలను అరికట్టాలి. ఆన్లైన్ లో మందుల విక్రయాలను అరికట్టాలి. నకిలీ మందులను నిషేధించాలి. నకిలీ మందులను నిషేధించాలి. నకిలీ మందులను నిషేధించాలి.